కంటికి కనపడకుండా ఉంటుంది. ఈ భూమండలం మీద కరచరణాతులతో తిరిగిన ఈశ్వర స్వరూపమే గురువుగారు అని నమ్మాడు. దైవతములంచు గురువుల తరచువాడు, లీలలందున బొంకులు లేనివాడు. ఎన్నడూ ఎప్పుడు అబద్ధం అన్న మాట ఆయన జోలికి రాలేదు. అసలు ఆయనని స్పృశించదు. లలిత మర్యాదుడు ప్రహ్లాదుడధిప. లలిత మర్యాదుడు చాలా గొప్ప మాట అండి అది. లలిత మర్యాదా పురుషోత్తముడని రామచంద్రమూర్తికి పేరు. అంత లలితమైనటువంటి మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి చిన్నతనంలో ఈ బుద్ధి, ఈ భక్తి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. భాగవతంలోనే చెప్పారు పోతన గారు, భాగవతంలోనే చెప్పారు వ్యాసుల వారు. అది ఈ జన్మది కాదు ఆ పిల్లవాడికి. ఈ పిల్లవాడికి 5వ ఏటనే అంత గొప్ప బుద్ధి ఎందుకు వచ్చింది అంటే, ఈ పిల్లవాడు గత జన్మలో సత్పురుషులతో కలిసి తిరిగాడు. సత్పురుష సహవాసమునకు 2 లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడూ దాన్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందుకని శంకర భగవత్పాదులు సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. ఒకటి, అది మిమ్మల్ని దుష్టమైన పనులు చెయ్యనివ్వదు. రామకృష్ణ పరమహంస మాట, ఇవాళ నాకు ఎందుకో రామకృష్ణ పరమహంస ఎక్కువ స్మృతిలోకి వస్తున్నారు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, ఏనుగు వెళ్ళిపోతూ కనపడ్డ వాటినన్నింటినీ ఇలా పీకుతుంది. ఓ పూలతీగ లాగుతుంది, ఓ కొమ్మ లాగుతుంది, ఆరేసిన పంచి ఉంటే దాన్ని కూడా లాగుతుంది. నేను ఒకసారి శృంగేరిలోనే తల్లో పువ్వులు పెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఒక తల్లి ఆ జటలో ఉన్న పువ్వులు ఏనుగు లాగడం చూశాను. చాలా చమత్కారం సుమా, ఇది కదా ఏనుగు బుద్ధి ఉంటే అనుకున్నాను. ఆ తొండం ఉత్తినే ఉండదు, దానికి ఏం అన్యమ భావన కాదు, ఆ పువ్వులు లాగుతుంది. అథవా ఎప్పుడూ తొండం ఊపుతుంటుంది. కానీ మావటి పక్కన ఉంటాడు, ఉండి అది ఇలా మల్లెతీగ మీదకి ఎత్తగానే అంకుశంతో అంటాడు, దింపేస్తుంది. 4 అడుగులు వేస్తుంది, మామిడి కొమ్మ మీదకి ఎత్తుతుంది, ఇలా అంటాడు, దింపేస్తుంది. పక్కన మావటి ఉండి అంకుశంతో ఇలా అన్నంతసేపు ఆ తొండాన్ని దింపేస్తుంది, ఇంకేమీ విరవదు. సత్పురుషుడితో కలిసి తిరిగినప్పుడు పైకి లేచిన మనసు అలా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. బాగుండదు. ఆయన స్నేహితులం అని చెప్పుకుంటారు, ఆయనకి మనం బాగా ఆంతరంగికులం అని చెప్పుకుంటారు. మనం ఇలాంటి పని చేస్తున్నట్లు తెలిస్తే, ఏమంటే మీరు ఆయనతో అంత సన్నిహితంగా ఉంటారు, ఇదేంటండి ఇలాంటి చోట ఉన్నారు అని ఎవడైనా అడుగుతాడేమో. అడిగి రేపు ఆయనకి చెప్తే మళ్ళీ దగ్గరికి రానిస్తాడా? ఎందుకు వచ్చిన గొడవని మానేస్తాడు. వాడికి మానేయకుండా ఉండగలిగి కాదు, అలా మానకపోతే ఆయనతో ఇబ్బంది వస్తుందని ఇప్పుడు చేయడం మానేస్తాడు. ఇది మొదటి లక్షణం. ప్రయత్నపూర్వకంగా నిగ్రహించలేనిది సత్సంగం చేత నిగ్రహింపబడుతుంది అన్నారు పరమహంస. రెండవది, సత్సంగం ఈశ్వరుణ్ణి దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. మీ ప్రయత్నం అక్కర్లేకుండా తెస్తుంది. ఎందుకో తెలుసా అండి, ఈశ్వరుడి దగ్గర ఒక లక్షణం ఉంటుంది. పాపములు పోగొట్టుకోవాలి అంటే సాధనము వ్రతము అని మనకి శాస్త్రవాక్కు. ఎప్పుడూ ఈశ్వరుడి గురించి చింతనం చేసేటటువంటి వ్యక్తికి దగ్గరగా మీరు ఉంటున్నారనుకోండి, ఉంటుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కాల్చేస్తుంటాడు, ఈయనకి దగ్గరగా ఉన్నాడు అని. ఎందుకంటే చూడండి, పెద్ద మంటకి ఆకు ఒకటి దగ్గరలో ఉంది, పచ్చటి ఆకు. మంట దాని కిందకి లేదు, కొంచెం దగ్గరలో ఉంది. కానీ వేడి తగలగా వడిలిపోయి ఎండిపోయినట్లయిపోయి ఈ సగకి అంటుకుని ఇది కాలిపోతుంది. సత్పురుషుడికి దగ్గరగా ఉన్న కారణం చేత కొన్నాళ్లకి ఇతనిలో ఉన్నటువంటి పాపరాశి అంతా దహించుకుపోయి ఇతను ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడైపోతాడు. అందుకనే మహాభారతంలో ఒక చమత్కారం. ధృతరాష్ట్రుడు మహాపాపి, ఎప్పుడూ దుష్టాలోచనే. కానీ అతని జీవితంలో వరం ఏది అంటే విదురుణ్ణి పిలుస్తాడు. రోజు రాత్రి విదురుణ్ణి పిలిచి, నిద్ర పట్టట్లేదు విదురా, ఏమైనా చెప్పంటాడు. నిద్ర పట్టని వాళ్ళు కొంతమంది ఉన్నారు, పరస్త్రీలని కాంక్షించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇతరుల సొమ్ము ఎత్తుకొచ్చేవాళ్ళు, బాగా వ్యాధితో బాధపడేవాళ్ళు, 4 రకాలు ఉంటారు. నువ్వు ఏ రకం వాడివని అడుగుతాడు విదురుడు. ఇంకోళ్ళ సొమ్ము ఎత్తుకురావాలని కోరుకున్నవాడిని మా తమ్ముడి రాజ్యం నా కొడుకులకి ఇచ్చేద్దామని ఆలోచిస్తుంటాను, అందుకే నిద్ర పట్టదు నాకు. కాబట్టి ఏమైనా మంచి మాటలు చెప్పంటాడు. ఉన్న తప్పు ఒప్పుకుని సత్పురుషుడి దగ్గర ఎప్పుడూ విదురుడి పక్కన కూర్చుని విదురుడి చెప్పిన మంచి మాటలు విన్నాడు, ఆచరించాడో లేదో తర్వాత మాట. అలా ఉన్నందుకు గాను కృష్ణ పరమాత్మ దివ్యనేత్రములనిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చారు ధృతరాష్ట్రుడికి. అది కారణం. సత్పురుషులతోటి సంగము అంత గొప్పది. అందుకే ప్రయత్నపూర్వకంగా నీ జీవితంలో ఏది పోయినా పర్వాలేదు,
సత్పురుషులతోటి సహవాసాన్ని వదలకూడదు. ఎందుకంటే అది ఎంత దగ్గరగా నువ్వు చేరగలుగుతావో నీకు జీవుడికి అంత గొప్ప ప్రయోజనం పడిపోతుంటుంది, అంతే. అంత గొప్ప శక్తినిస్తుంది. అది దుస్సాధ్యమైనటువంటి ఈశ్వరుణ్ణి చేరుకోగలిగిన స్థితిని ఇచ్చేస్తుంది సత్పురుషులతోటి సహవాసం. కాబట్టి ఈ ప్రహ్లాదుడు గత జన్మలలో సత్పురుషులతో సహవాసం చేశాడు, వాళ్లతో బాగా తిరిగాడు. తిరిగి 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 శరీరం వదిలిపెట్టాడు. ఆ సత్పురుషులతో తిరిగిన సహవాసం ఏం చేసిందంటే ఇదిగో ఇప్పుడు ప్రహ్లాదుడిగా పుట్టించింది, అందుకు వచ్చిందయా ఈ భక్తి అన్నారు పోతన గారు. అది ప్రహ్లాదుడి గురించి అని మీరు వినకండి. అంటే నీకు అన్ని ఉపదేశాలు బాగానే చేస్తావు, అసలు నీకున్నాడా ఎవరైనా సత్పురుషుడు స్నేహితుడు అని అడుగుతారేమో. నేను సత్పురుష స్నేహంలోనే ఉన్నాను, కానీ అది నా గర్వకారణంగా నేను భావించాను. అది ఈశ్వరానుగ్రహం. మాకు మా గురువు గారి అనుగ్రహం చాలు, ఆయనే సమస్తం నాకు. కాబట్టి సత్పురుషుడితో ప్రయత్నపూర్వక స్నేహాన్ని మీరు అభిలషించకపోతే జీవితంలో మనుష్య జన్మలో ఏదో చాలా గొప్పదాన్ని కోల్పోయినట్టే. ప్రయత్నపూర్వకంగా ఎవరో ఒక సత్పురుషుడితోటి సాన్నిహిత్యం ఉంచుకోవాలి. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే మీరు ఆయన్నికి దగ్గరగా ఉండే ప్రయత్నం. అంటే నా ఉద్దేశం దగ్గరగా అంటే ఏదో భౌతికంగా దగ్గరగా ఉండడం కాదు, మానసికంగా శారీరకంగా దూరంగా ఉన్నా ఆయన్ని నమ్మి మీరు ఆచరించగలగడం, అదే దగ్గర కావడం. ఇంకా పెద్ద మెట్టు, ఆయన మిమ్మల్ని చూడగానే ఏంటి ఓ చెల్లెమ్మనో ఓ అన్నదమ్ముడినో చూడగలిగాడు అనుకోండి, ఇంకా జన్మ పండినట్టే. అసలు ఆయనతో దేహబంధుత్వం ఒకటి వచ్చిందనుకోండి, ఇంకా అదృష్టం. ఎందుకో తెలుసా అండి, మీరు బావగారు అనో అన్నయ్య గారు అనో ఆ పిలిచేటటువంటి బంధుత్వం అటువంటి వాళ్ళతో వచ్చిందనుకోండి, మీరు స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళగలరు. ఆయన పూజ చేస్తే ఆయన దగ్గర మీరు తీర్థం పుచ్చుకోగలరు, ఆయనతో కలిసి మాట్లాడగలరు. మీకు నేను శివమహాపురాణంలోంచి ఒక రహస్యం చెప్తాను. అత్యంత భక్తి తత్పరుడై పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయగలిగినటువంటి వ్యక్తి పరమభక్తితో శివాభిషేకం చేసి తలుపు తీసుకుని బయటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూస్తే త్రివేణీ సంగమంలో స్నానం చేశాడని వేస్తారు ఆ రోజు. అంత గొప్పది భక్తులతో కలిసి ఉన్నటువంటి జీవితం. అందుకే మాలాకారుడు నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని అడిగాడు. అందుకే భాగవతం అంత భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వగలిగినటువంటి సద్గ్రంథమైంది. కాబట్టి ప్రహ్లాదుడు గత జన్మలలో సజ్జన సాంగత్యం చేశాడు, ఈ జన్మలో ఇదిగో ఈ వైభవాన్ని పొందాడు. కాబట్టి పుట్టుక నుంచే అతనికి ఆ భక్తి ఏర్పడింది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, అతనికి పరమేశ్వరుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే పూజామందిరంలోకి వెడితే కాదు, నీళ్లు తాగుతుంటే గుర్తొస్తాడు. కుడుచుచున్ తింటూ, భాషించుచున్ మాట్లాడుతూ, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ నవ్వుతూ పడుకుంటూ, ఏది చేసినా శ్రీమన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భువరా. మరుపంటే ఏమిటి? ఆ విషయం మీద అసలు స్మృతి పోవడం. నేను ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఇందులో పెడదామని జేబులో డబ్బులు తీసి ఏదో పుస్తకంలో పెట్టాను, గుర్తు పెట్టుకున్నాను అనుకున్నాను. ఒక 10 రోజులు పోయిన తర్వాత 2 500 రూపాయల కాగితాలు ఉండాలి కదా మన దగ్గర అన్నట్టు ఎక్కడ పెట్టాం అంటే జ్ఞాపకానికి రాలేదు. జ్ఞాపకానికి ఎందుకు రాకుండా పోయింది? పెట్టింది నువ్వే కదా, పెట్టినప్పుడు పెట్టానని గుర్తుంచుకున్నది నువ్వే కదా. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకునే లోపల దీనికన్నా బలవత్తరమైన విషయం ఒకటి వచ్చి ఈ 10 రోజులు నీ మేధస్సు మీద పనిచేసింది. అది దీన్ని తుడిచేసింది, తుడిచి తాను వ్యవస్థీకృతమైపోయింది. అయిపోవడంలో ఇది పక్కకి వెళ్ళిపోయింది. పూర్వం ఆడియో క్యాసెట్ల మీద చూడండి సూపర్ ఇంపోజిషన్ మళ్ళీ రికార్డ్ చేసేవారు, అలా దీన్ని తుడిచి అది వచ్చి అంటుకుంది. అప్పుడు అది స్మృతిలో లేదు, మరిచిపోయానంటాడు. ఆయనకి విశ్వాన్ని మరిచిపోయాడు, విశ్వనాథుడు గుర్తుండిపోయాడు. అది ప్రహ్లాదుడు అంటే. కాబట్టి శ్రీమన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. తెలుగులో ఇటువంటి పద్యాలు ఇచ్చిన పోతన గారి పాదాలకి తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు రోజు నమస్కారం చేయాలి. కాబట్టి పానీయంబులు త్రాగుతుంటే శ్రీమన్నారాయణుడు ఎలా గుర్తొస్తాడండి? అంటే
అంటే మనకంటే జ్ఞాపకం రాడు, కానీ ఆయన అనుకునేవాడు, ఈశ్వర వీధిలో ఏమవుతోందో తెలుసుకుంటాను, అలా ఆవిడుతోందంటాను, 4 బాజాలు వినపడితే బయటికి వెళ్ళి ఏదో పెళ్లివారు వెళ్తున్నారంటాను, బాల్కనీలో నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అదిగో దేవాలయ ప్రాకారం అంటాను, బయటవన్నీ చూస్తాను. ఇందులో నీళ్ళు అయిపోయాయన్న విషయం నాకు తెలియదు. ఇందులో నీళ్ళు అయిపోతే ప్రాణానికే ఇబ్బంది వస్తుంది. ఓరి పిచ్చాడా, ఇందులో జలం అయిపోయింది, నీరు అయిపోయింది, ఇంకిపోయింది, మళ్ళీ పోయి నీళ్లు పోయి అని ఈశ్వరుడు దాహం రూపంలో చెప్తాడు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువుల రూపంలో శరీర పరిపాలనం చేస్తాడు ఆయన. కాబట్టి లోపల దాహం వేస్తోంది అనిపిస్తే ఓ అని గబగబా నీళ్లు తాగడానికి వెళ్తాం. దాహం వేస్తోంది అని పువ్వులు కోసుకోవడానికి వెళ్ళంగా, దాహం వేస్తే నీళ్లు తాగుతాం. కాబట్టి అసలు ఇందులో నీళ్లు లేవని చెప్పిన వాడెవరు? ఈశ్వరుడు చెప్తున్నాడా. మనమైతే దాహం వేస్తోందని నీళ్ళకెడతాం. ఆయన అనేవాడు, ఈశ్వర ఇందులో నీళ్ళు అయిపోతే దీన్ని బతికించాలని నీళ్ళు అయిపోతున్నాయని దాహం రూపంలో చెప్పావా అనేవాడు. ఈశ్వర అన్నానికి నీటికి తేడా ఏమిటి? 2 నోట్లోంచి తీసుకునేవే. అది కొంచెం నవిలి మింగాలి, అది వెళ్ళడం ఆలస్యమైనా ప్రాణాలు నిలబడతాయి. నీళ్లు తొందరగా వెళ్ళిపోవాలి లోపలికి, లేకపోతే ప్రాణం పోతుంది. నీళ్లు తొందరగా వెళ్ళాలని నీటికి ప్రవహించే శక్తిని ఇచ్చావా, అందుకని కడుపు కింద పెట్టి నోరు పైనెట్టావా. ఇందులో పోస్తే గుటుక్కుని నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగని కింద కెడుతోందా? కడుపు పైన నోరు కింద పెట్టుండి దాహం వేసి ఉంటే. ఈశ్వర ఏమి వ్యవస్థని సృష్టించావయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాను? ఇక్కడ కడుపు ఇక్కడ నోరు పెట్టి అంత దాహంతో ఉండగా గడగడా తాగితే ఇలా నీరు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించావా. పానీయంబులు త్రాగుచున్ ఇప్పుడు రోమాంచితమై పొంగిపోయేవాడు ఆ నీళ్లు తాగుతూ. ఇప్పుడు ఈ నీళ్లు తాగడంలో దాహాన్ని నీళ్ళని మరిచిపోయేవాడు. శ్రీమన్నారాయణుడు గుర్తొస్తుండేవాడు ఆయనకి. అంటే నిజంగా ఈశ్వరుణ్ణి స్మరించాలనుకున్న వాడికి పూజామందిరమే అవసరము కాదు. ఏ కారణమైనా తనకి ఈశ్వర దర్శనానికి అనుకూలమే. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటూ ఎలా గుర్తొస్తాడండి అనొచ్చు. ఇన్ని వడ్లు తీసుకెళ్ళి మట్టిలో వేస్తే మొక్కలు పుట్టి కంకులు పుట్టి ఒక్కొక్క కంకుకి ఇన్ని ధాన్యం వచ్చి, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి దంపితే బియ్యం వచ్చి, ఆ బియ్యాన్ని నీటిలో కలిపి గిన్నెలో పోసి అగ్నిహోత్రం మీద పెడితే గిన్నెలో ఉన్న మెతుకులన్నీ ఒకేలా ఒకే కాలంలో ఒకేసారి ఉడికి మెత్తపడి, అందులోకి తీసుకొచ్చి ఇంకో కాయగూరని నీటిలో ఉడికించి తెస్తే కొత్త రుచి వచ్చి మెత్తగా పళ్ళ మధ్య పెట్టుకుని నవ్వులుతుంటే నోటి లోపల అంత కఠినమైనటువంటి దంతముల పంక్తి పెట్టి మెత్తటి నాలుక పెట్టి, ఈ నాలుక పళ్ళ మధ్యలో ఉన్న ఎప్పుడు నాలుక పళ్ళ మధ్యలో పడిపోకుండా ఏర్పాటు చేసి, ఈ నాలుక పళ్ళ కిందకి పదార్థాన్ని తోస్తుంటే అవి నవిలి మెత్తబడుతున్న పదార్థంలోకి లాలాజనాన్ని సృష్టించి, అందులోంచి మళ్ళీ మ్యూకస్సు టైలిన్ను తెప్పించి కంఠంలోంచి జిగురుగా జారిపోయేటట్టు చేసి జీర్ణ వ్యవస్థలోకి పంపుతున్న ఓ ఈశ్వరా నీది ఈ శక్తి అన్నాం. కాబట్టి మనం అన్నం తింటే నేను తింటున్నానంటాను, ప్రహ్లాదుడు అన్నం తింటే ఈశ్వరుణ్ణి చూశాడు. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ, ఈ మాట్లాడడము ఏదైనా ధ్వని అంటాం. ధ్వని అన్నది ఏదైనా 2 కలిసి రాపాడితే కానీ రాదు. అందుకే శబ్దము వేరు ధ్వని వేరు, ఇవన్నీ శబ్దములు అంటాం. అసలు శబ్దం వేదరాశికి శబ్దరాశి అని పేరు. ఏదైనా అర్థం ఉంటే శబ్దం, అర్థం లేకపోతే ధ్వని. పసిపిల్లాడు ఏడిచాడు అనుకోండి, దానికి అర్థం ఏమిటో చెప్పండి కోటేశ్వరారు అన్నారు అనుకోండి, ఏం చెప్పను, వాడు ఏడిచాడు అనాలి అంతే. శబ్దం అంటే దానిలో ఒక అర్థం ఉంటుంది, అర్థం ఉంటే శబ్దం అంటారు. శబ్దము కానీ ధ్వని కానీ 2 రాపాడితే కానీ పుట్టవు. అందుకే మీరు చూడండి, మృదంగం వాయించారనుకోండి, వేళ్లతో ఆ చర్మం మీద, జంతు చర్మం మీద కొడితే పుడుతుంది శబ్దం. ఫిడేల్ వాయించారనుకోండి, ఆ వైలిన్ తీగ మీద తీగ పెట్టి రాపాడించాలి. వీణ వాయిస్తే గోరు పెట్టి తీగని పెనగాలి. శబ్దం లోపల నుంచి పుట్టాలనుకోండి, మూలాధారం నుంచి కదిలినటువంటి వాయువు పైకి వెళ్ళి బ్రహ్మరంధ్రం దగ్గర వెనక్కి తోసేస్తే ఇక్కడికి వచ్చి నిలబడితే నా భావమునకు అనుగుణంగా నా నాలుక లోపల కదిలి ఆ వాయువుని నొక్కితే ఎక్కడెక్కడ నొక్కాలో నోట్లో అక్కడక్కడ ఆ నాలుక వెళ్ళి నొక్కినప్పుడు సొట్టలు పడినటువంటి ఆ వాయువు అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నా నోటి నుంచి శబ్దంగా పైకొచ్చి మీ చెవులలోంచి లోపలికెడితే నాలోని భావము మీలోని భావముగా మారిపోతుంది. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటారు.
ఆ స్థితిని పొందేటట్టు ఇంత ప్రక్రియ చేస్తున్నవాడివి నీవు కాదు, ఇక్కడ భావజాలాన్ని కదుపుతున్నావు, మూలాధార